గమనిస్తే లక్షలాదిగా భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించేటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించుకోవచ్చు. భారతదేశం నలుమూలల నుంచి కూడా ఆ దేవదేవుణ్ణి బలంగా నమ్మేటువంటి భక్తులు ఉన్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా భక్తాదుల సంఖ్య పెరుగుతూనే పోతా ఉంది. అందుకు అనుగుణంగానే మేము కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచన చేసి ఈ బ్రహ్మోత్సవాలు ముగియకముందే వచ్చే బ్రహ్మోత్సవాలు మరింత మెరుగైనటువంటి ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతోనే అందుకు తగినట్టు ఏర్పాట్లు చేస్తూ వస్తున్నాం. ఎంత మేము మెరుగైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చినా భక్తుల సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా మెరుగైనటువంటి ఏర్పాట్లు చేయాలనే ఆలోచన తలంపు మాకు, స్థానికులకు, పాలకులకు, అధికారులకు అందరికీ కూడా భక్తులు వాళ్ళ సందర్శనతో తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేస్తూనే వస్తున్నారు. ఈ రోజున ఆ దేవదేవుణ్ణి తిరువీధుల్లో దర్శించుకునేటువంటి భాగ్యం ప్రతి ఒక్కరూ కలగజేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అందుకు అనుగుణంగానే మొన్నట ముఖ్యమంత్రి గారి సమావేశంలో కూడా తిరువీధుల వెడల్పు గురించి కూడా తెలియజెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి అంగీకారం తెలిపి సంబంధిత అధికారులకు సూచనలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ బ్రహ్మోత్సవాల తర్వాత తిరువీధుల్ని వెడల్పు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. దానికి అనుగుణంగానే భక్తుల సంఖ్యను, భక్తులకు మరిన్నటువంటి సౌకర్యాలు పెంచేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అంతేకాకుండా ఏదైతే స్తోత్రాద్రి పర్వతం ఉందో ఈ సంవత్సరం నుంచి గమనిస్తా ఉన్నాం. ఈ ప్రాంతపు యువత పెద్ద ఎత్తున అక్కడ పోయేసి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. స్వాతి నక్షత్ర సందర్భంగా, స్వామివారి జన్మ నక్షత్ర సందర్భంగా వారి ఆలోచనలకు, ఆకాంక్షలకు, అభిష్టాలకు అనుగుణంగానే గిరి ప్రదక్షిణకు కావలసినటువంటి రహదారిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి భక్తాదులు విడిది చేయడానికి ఖచ్చితంగా అకామిడేషన్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్నాం. కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. 2026 అనేది ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా నిలుపుతాం అభివృద్ధి పదంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి భక్తుల్ని మా అతిథులుగా భావించి ఏ లోటుపాట్లు లేకుండా వాళ్ళని ఆదరించి స్వాగతించి మరీ పంపేటువంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణమున్నటువంటి కదిరి ప్రజలు మరింత పెద్ద ఎత్తున వచ్చే రోజుల్లో ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా, వచ్చేటువంటి సందర్శకులు కలిగేటువంటి పరిస్థితులు కూడా కల్పించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వివాదం ఏమీ లేదు. వివాదాన్ని కొద్దిమంది సృష్టించాలనుకుంటున్నారు కానీ వివాదం ఏమీ లేదు. నేను కూడా ఎప్పుడు రథంలో కూర్చోను, ఎమ్మెల్యేగా నేను కూడా పైకి ఉండను. దానికి కన్సర్న్ ఉంది. ఏమంటే రథాన్ని నడిపే క్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారు మొదటి నుంచి చొరవ తీసుకుంటున్నారు. ఆయన పేరు ఆయన అడగడు. మేమే మా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈఓ గారిని, అర్చకుల్ని, ఆయన్ని అకామిడేట్ చేయడం జరిగింది. అంతకు మించి వివాదాలకు తలెత్తేటువంటి పరిస్థితి ఉంటే నేలకు దిగి ఇంకా తగ్గి అధికారాన్ని నెత్తికెక్కించుకోకుండా ఎమ్మెల్యే అని కూడా మేము ఆలోచన చెయ్యం. మా ఊరి పండగ ఇది, మా ఊరి గౌరవం ఇది. ఎక్కడ కూడా ప్రజలకు అవమానం కానీ, ఊరికి అవమానం కానీ, లేదంటే సమస్యలు తలెత్తే విధానం ఉంటే మేము తగ్గి నడుస్తున్నాం, తగ్గి నడచాలనే ఆలోచనతోనే ఉన్నాం. మా రాజకీయంగా ఎవరైనా చిన్న మనస్సు ఉండేటువంటి వాళ్ళు వివాదం చేయదలుచుకుంటే ఆ దేవదేవుడు వాళ్ళని చూసుకుంటాడు. బ్రహ్మోత్సవాల తర్వాత రాజకీయాలు మాట్లాడతారు. సహకరించారు, వారు కూడా ఇక్కడికి వచ్చారు. వారికి అందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదంతో ప్రార్థిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కొడుకు కదులుతుంది, అప్పుడే మనం లాగాలి. ఓటు వేయడం, ఓటు వేయడం, ప్లీజ్ ఓటు వేయడం. ప్రార్థిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి గోవిందో మహామంగళ హారతి స్తోత్ర భక్త ప్రహ్లాద వర్గ గోవిందో హిరణ్యకశ్యప సంభాలుని గోవిందో మృదుతీర్థ వసంత వల్లభని గోవిందో సాసుల చిన్నమ్మ తల్లి గోవిందో. ఆ క్రతువు పూర్తి అయిన వెంటనే ఈ రథోత్సవం అలాగే ధైర్యం కూడా వస్తుంది. ధైర్యం వచ్చినప్పుడు